నమస్కారం. నేను మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నాను. నా పేరు బంధు సుజాత క్రాంతి. మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు ఆశీర్వదించి ఆదరిస్తారనే నమ్మకంతోనే మీ ముందుకు వస్తున్నాను. నేను ప్రచారంలో వెళ్ళిన కార్యక్రమంలో కొన్ని సమస్యలు తెలుసుకున్నాను ప్రజల దగ్గర నుంచి. కోతుల బెడద అయితే బాగుంది ఇక్కడ. పొద్దున లేచి పనులు చేసుకోవడానికి లేదు, పిల్లల్ని స్కూల్లో పంపించడానికి లేదు. అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళకి ఈ సమస్య పెద్దదేం కాదు, వాళ్ళు తలుచుకుంటే చాలా చిన్నది. దాన్ని ఎందుకు పరిష్కరించలేకపోయినా నాకు అర్థమవుతలేదు. మళ్ళీ డ్రైనేజ్ సమస్య, వాటర్ ఇంట్లో వర్షాకాలం వచ్చిందంటే వాటర్ ఇళ్లలోకి వస్తున్నాయి. దాన్ని కూడా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోకుండా నిల్చున్నామా, ఎలక్షన్లలో నిల్చున్నామా, వచ్చినామా, గెలిచినామా, వెళ్ళినామా, కానీ ప్రజల సమస్యలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది నాకైతే ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు. నేను ఇక్కడ ఉండలేను, నేను తెలియదు, పరిచయం లేదని కొంతమంది అనుకుంటున్నారు, కానీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నేను చాలా మందికి పరిచయము. మళ్ళీ మా చెల్ల పెళ్లి కూడా ఇక్కడే చేసినాం. కాకపోతే ఒకటి రెండు లైన్లో తెలియకపోవచ్చు, కానీ నేను ఇక్కడ ఈ ఊరు బిడ్డనే, ఇంటి ఆడపడుచునే. కాబట్టి అందరూ మిమ్మల్ని నన్ను గెలిపిస్తే నేను మీకు అండదండగా ఉండి మీ అందరినీ చూసుకుంటాను. నేను గెలిచినా గెలవకుండా ప్రజలలోనే ఉంటాను, ప్రజలతో పాటే ఉంటాను. వాళ్ళ సమస్యల కోసం పోరాడినా ఇంకా పోరాడుతూనే ఉంటాను. అందరికీ నమస్కారం. వేట టార్చ్ గుర్తి కోటేసి గెలిపిస్తారని. బంధు సుజాత క్రాంతి గారుల నాయకత్వం, బంధు సుజాత క్రాంతి గారుల నాయకత్వం. బ్యాటరీ టార్చ్ గుర్తుకే, బ్యాటరీ టార్చ్ గుర్తుకే. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు చాలా కీలకంగా మారినాయి. నేను 2 విషయాలు చెప్తా. ఈరోజు బంధు సుజాత క్రాంతి గారు గత 12 ఏళ్లుగా ఈ జిల్లాలో ప్రజా ఉద్యమాల్లో ఉంటారు. ఈరోజు బంధు సుజాత గారు నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు అందరూ కేవలం డబ్బులు లేవనే కారణం చేత వారిని ఒంటరి చేయాలని చూసిరు. మీ బలం ఎంత, మీ జనం ఎంత అన్నారు. మీరు పోటీ చేస్తే గెలుస్తారా అని అన్నారు. ఒంటరిని చేసి నిలబెట్టాలని చూసిరు. అయినా నెగ్గకుండా వాళ్ళ కుట్రలకు తొనకకుండా బెనకకుండా నామినేషన్ వేసి మొదటి విజయాన్ని సాధించినాం. అదే తర్వాత విత్డ్రా చేయించాలి అని విత్డ్రా చేయించడం కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసిరు. అయినా కూడా ఆ ఆడబిడ్డ తొనకలే బెనకలే విత్డ్రా చేసుకోను అని చెప్పి నిలబడి 2వ విజయం సాధించింది. ఈ జవహర్ నగర్ ప్రజలు మాకు నిత్యం చాలా మంది ఫోన్లు చేసి డబ్బులు నడుస్తున్నాయి అని చెప్పితే, జవహర్ నగర్ ప్రజలు అట్లాంటి వాళ్ళు కాదు. జవహర్ నగర్ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, బంధు సుజాత గారిని గెలిపిస్తారన్న ఆత్మవిశ్వాసం, నమ్మకం, వీళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయనే గట్టి నమ్మకం, బలమైన విశ్వాసంతో జవహర్ నగర్ ప్రజలు మాకు అండగా ఉంటారని చెప్పినాం. అదేవిధంగా ఈరోజు ప్రచారంలో కూడా ప్రజలందరూ ఆదరిస్తున్నారు, ఆత్మకు దగ్గర చేసుకుంటా ఉన్నారు. వాళ్ళను ఒంటరి చేయాలని చూసిన వాళ్ళకు, బలం లేదన్న వాళ్ళకు మేము నిలబడ్డాం. వాళ్ళను ఒంటరి చేయాలని చూస్తే బలమైన సైన్యమైన మేము వాళ్ళతో నిలబడి అవసరమైతే రేపు అడ్డం ఎవరు వచ్చినా సరే ఈ ఎన్నికల్లో గెలిపించుకోవడం కోసం గిరిగీసి బరిలో దిగి బంధు సుజాత గారి గెలుపు కోసం కృషి చేస్తాం, కష్టపడతాం. నాకెవరో ఈ ప్రచారంలో చెప్పిరో తల్లి చెప్పింది, ఈడ వీధి చివరిలో పోచమ్మ గుడి ఉంది. పోచమ్మ గుడిలోకి వెళితే 2 వెళ్ళినా 3 వెళ్ళినా ఆ పోచమ్మ తల్లి దీవిస్తుంది, పోచమ్మ తల్లి దీవెనుంటే మీరు గెలిచి వస్తారు అని చెప్పి మాకు చెప్పింది. ఈరోజు జవహర్ నగర ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు, పోచమ్మ తల్లి దీవెనలతో బంధు సుజాత గారు గెలిచి వస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు ఈ 4 ఏళ్లలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంటికి ఖాళీ కడుపుతో పోతే ఖాళీ కడుపున పంపదు సుజాతమ్మ. వచ్చిన ప్రతి బిడ్డను కంటి రెప్పలేక చూసుకుంటది. పోచమ్మ తల్లి ఈ వీధి చివరిలో ఉన్న పోచమ్మ తల్లి జవహర్ నగర్ ప్రజలను ఎట్లా చూసుకుంటుందో, పోచమ్మ తల్లి సాక్షిగా బంధు సుజాత గారిని గెలిపించండి, మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటది. క్రాంతి గారు కూడా ఈ వాడకి జవహర్ నగర్ ప్రజలలో ప్రతి ఇంట్లో, మా అన్న పేరు క్రాంతి, కానీ ప్రతి ఇంట్లో చిరునవ్వులు వెలిగించడం కోసం ప్రతినిత్యం పాటుపడతాడు. ప్రతి ఇంటికి అన్నం పెట్టడం కోసం మా సుజమ్మ పాటుపడుతుంది. ఖచ్చితంగా ఈ రోజు జవహర్ నగర్ ప్రజలారా మీరు ఆదరించండి. మా సుజమ్మ మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటది, కంటి రెప్పోలే కాపాడుకుంటది. పోచమ్మ తల్లి దీవెనలు ఉంటాయి. పోచమ్మ తల్లి లాగా ప్రతి నిత్యం అనువను ఎక్కడ కష్టం వచ్చినా అనుక్షణం మీ ముందు వాళ్తుంది అని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా మీ ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు, పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలి అని చెప్పి మా బంధు సుజాత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి రేపు ఈ వార్డుకు రావాల్సిన ప్రతి రూపాయిని ఖర్చు పెట్టే విధంగా ప్రశ్నించే ప్రజా గొంతుకను నిలబెట్టేందుకు మీరందరూ కూడా సహకరించాలి, మీరందరూ ఆశీర్వదించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు. అనేక గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి నాయకురాలు గెలిస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి,
మన సమస్యలను ఎప్పటికప్పుడు కౌన్సిల్లో నిలదీయడానికి బంధు సుజాత గారిని నిలబెట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు వాస్తవంగా చూస్తే ఒక స్వతంత్ర అభ్యర్థికి నికాసైన అభ్యర్థికి గెలిపించాలనే పట్టుదలతో ఉన్నటువంటి యువతను చూస్తే చాలా సంతోషకరంగా ఉన్నది. ఎందుకంటే బంధు సుజాత గారిని ఎలాగైనా కౌన్సిలింగ్ పంపించాలి అనే కంకణం కట్టుకొని ఈరోజు తిరుగుతా ఉండరు. ఈరోజు ఈ ఈ ఎలాగైతే జవహర్ నెహ్రూ కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసపూర్తి వాగ్దానాలతో వస్తూ ఉంది. అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి గతెక్కినటువంటి గ్యారెంటీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. మరొక్కసారి కౌన్సిల్ ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో మరొకసారి వాగ్దానాలు ఇస్తా ఉంది. అట్లాంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. అట్లాంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని మనం బుద్ధి చెప్పాలంటే మన స్వతంత్ర అభ్యర్థి బంధు సుజాత గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈరోజు డబ్బు మద్యం ఏరులైపోతా ఉంది. ఒక ఓటుకు 5,000 నుంచి 10,000 వరకు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకవైపు పైసల సంతులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కానీ మన సుజాత దగ్గర ఏముంది అంటే ఆత్మవిశ్వాసం ఉంది. ప్రజలకు నిలబడి పనిచేసే కష్టం ఉంది. ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల కోసం పరిష్కారం అయ్యేంత వరకు పోరాడే శక్తి వెతుకున్నట్టు పటిమ ఉన్నది. కాబట్టి అట్లాంటి మన సుజాత గారిని పైసల సంతులు చూడకుండా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొని మన సుజాత గారికి టార్చ్ లైట్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి ఓరావరి పోరులో మనం సుజాత గారిని కౌన్సిల్కి పంపించుకోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విషపూరితమైన మాటలు నమ్మకుండా స్వతంత్ర అభ్యర్థి సుజాత గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఏ అవకాశం మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సుజాత క్రాంతి గారుల నాయకత్వం. అందరికీ ధన్యవాదాలు సభను ఉద్దేశించి మాట్లాడినందుకు. అలాగే నేను చెప్పడం మర్చిపోయినాను, గంజాయి డ్రగ్స్ మహమ్మారి దాని గురించి పోరాడిన దాంట్లో కూడా మన కాంగ్రెస్ కవితక్క అట్లాగే రజిత గారు ఉన్నారు. నేను పరిచయం చేయడం కవితక్క గారు ఉన్నారు, పరిచయం చేయడంలో నేను మర్చిపోయాను. ఏమనుకోకుండా వాళ్ళు కూడా పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్న మార్పులు అట్లా ఈ సమాజంలో కేంద్ర ప్రభుత్వాలు అట్లా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఖరిని మన మల్లేశన్న గారు నిర్దిష్టంగా చెప్పారు. ఈ రోజు చదువుకున్న యువతగా అట్లాగే చదువుకున్న యువత ఈ సమాజం పైన అవగాహన వ్యక్తిగా అట్లాగే సమాజంలో మహిళలు కానీ గంజాయి కానీ విద్యార్థుల పైన అనేక దాడులు జరిగిన ఉద్యమాలలో పాల్గొంది. కాబట్టి ఆ ఒక ఉద్దేశం తెలియజేశారు. మీరందరూ కూడా యువతకు అవకాశం ఇవ్వాలి అనేది నేను గుర్తు చేస్తున్నాను. అట్లాగే డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుర్తు నవీన్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే, గుర్తులా గుర్తుంచుకో, గుర్తులా గుర్తుంచుకో, గుర్తులా గుర్తుంచుకో, గుర్తులా గుర్తుంచుకో, గుర్తులా గుర్తుంచుకో. బంధు సుజాత గారి నాయకత్వం, బంధు సుజాత గారి నాయకత్వం, బంధు సుజాత గారి నాయకత్వం, బంధు సుజాత గారి నాయకత్వం. మన ఓటు, మన ఓటు అక్క. మర్చిపోకండి సార్, అవకాశం కరపత్రం పైలట్ పేపర్ కరపత్రం